రైతుల కోసం ఉన్న చట్టాలను రైతులకు వివరించేందుకు లీప్స్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమం చేపడుతున్నట్లు రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు భూమి సునీల్ వెల్లడించారు. సాగు న్యాయ యాత్రలో భాగంగా బుధవారం భువనగిరి రైతు వేదికలో జరిగిన కార్యక్రమంలో పరిసర ప్రాంత రైతుల సమస్యలకు పరిష్కారంకై పలు సలహా సూచనలు చేశారు. రైతు హక్కుల కోసం చట్టాలను రైతులకు చుట్టాలుగా చేయడమే లక్ష్యంగా ఈరోజు భువనగిరి, సూర్యాపేట, జనగామ జిల్లాల్లో పర్యటిస్తున్నట్లు వివరించారు. చట్టం రైతు చుట్టం కావాలి, సాగుకు న్యాయ సేవలు అందాలి అనే నినాదంతో లీగల్ ఎంపవర్మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్ సొసైటీ ఆధ్వర్యంలో సాగు న్యాయ యాత్ర సునీల్ సారథ్యంలో ధరణి సమస్యలను పరిష్కరించేందుకు గత 6 నెలల క్రితం అమలులోకి వచ్చిన భూ భారతి చట్టం ద్వారా గ్రామ, మండల స్థాయిలోనే పరిష్కార మార్గం లభిస్తుందన్నారు. చట్టాలు తెలవకపోవడం వల్ల రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అవగాహన కార్యక్రమంతో చైతన్యపరిచేందుకు కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. సందర్భంగా మాట్లాడుతూ రైతుల కోసం 174 చట్టాలు ఉన్నాయని, వీటిని సద్వినియోగం చేసుకోవడం వల్ల రైతులకు ఎంతో మేలు జరగనుందని అన్నారు. అవగాహన లేని కారణంగా ఎంతగానో నష్టపోతున్నారని అభిప్రాయపడ్డారు. భూమి, పంటలు, విత్తనాలు, ఎరువులు, పంటల బీమా, రుణాలు, ఇతర రైతాంగ సమస్యలన్నిటికీ చట్టాల ద్వారా పూర్తి పరిష్కారం లభిస్తుందని వివరించారు. లిప్స్ సంస్థ రైతులకు చట్టాన్ని చుట్టం చేసే పనిలో నిమగ్నమై ఉంది. రైతులకు అండగా నిలుద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో న్యాయ సలహా నిపుణులు, పరిసర గ్రామ రైతులు, అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో రైతుకు చట్టాన్ని చెప్పాలి, చట్టాలు రైతుకు చుట్టాలు చేయాలనే ఒక గొప్ప లక్ష్యంతో సాగు న్యాయ యాత్ర జూన్ 2వ తారీఖున మొదలుపెట్టాం. ఈ యాత్ర ఉద్దేశం ఏంటంటే తెలంగాణలో అన్ని జిల్లాల్లో కనీసం 1000 గ్రామాలకు వెళ్ళి రైతుల కోసం ఉన్న చట్టాలను రైతులకు వివరించే ప్రయత్నమే ఈ సాగు న్యాయ యాత్ర. ఇందులో భాగంగా ఒక రోజు 100 కిలోమీటర్ల చొప్పున వివిధ జిల్లాల్లో పర్యటిస్తూ రైతు వేదికలలో, తహసీల్ ఆఫీసులలో, మార్కెట్ సెంటర్లలో రైతులు ఎక్కడుంటే అక్కడ ఆగుతూ వాళ్ళకి చట్టాల్లో ఉన్న కీలక అంశాలు చెప్తూనే వాళ్ళ చేతిలో ఒక కరపత్రం ఉంచుతున్నాం. కీలకమైన చట్టాల సారాంశం, అది విత్తన చట్టాలు కావచ్చు, భూమి చట్టాలు కావచ్చు, మార్కెట్ చట్టాలు కావచ్చు, వాళ్ళకి నష్టం జరిగితే నష్టపరిహారం ఎట్లా పొందాలి, రైతుకు హక్కులేంటి అని చెప్తూ పోయే ప్రయత్నమే సాగు న్యాయ యాత్ర. ఇక భూమి విషయానికి వచ్చినట్లయితే మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో ధరణి వచ్చిన తర్వాత ఏవైతే సమస్యలు ఉత్పన్నమైనాయో వాటన్నిటిని పరిష్కరించడానికి, సమస్యల పరిష్కారానికి హైదరాబాదు రాకుండా గ్రామ స్థాయిలో, మండల స్థాయిలోనే పరిష్కారం అయ్యే విధంగా భూభారతిలో చట్టంలో ఆర్డీఓలకి, కలెక్టర్లకి అధికారాలు ఇవ్వడం జరిగింది, తహసీల్దార్లకు అధికారం ఇవ్వడం జరిగింది. వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని 6 నెలలైంది చట్టం అమల్లోకి వచ్చి. ఇప్పుడు దరఖాస్తు స్వీకరణ జరిగింది, నోటీసులు వెళ్ళినాయి, విచారణ జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఈ సమస్యలని పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నా. ఈ చట్టం అమలయ్యకంలో కూడా ఏమైనా ఇబ్బందులు వస్తున్నాయా, రైతులకు ఏమైనా సలహాలు కావాలా అని కూడా దృష్టిలో పెట్టుకొని భూభారతి చట్టంలో కూడా ఎప్పటికప్పుడు సలహాలు, సహకారం కూడా ఈ సాగు న్యాయ యాత్ర ద్వారా ఇస్తున్నాం. ఇక మూలాలకు సంబంధించి తెలంగాణలో ప్రతి నిత్యం మనం సమస్య చూస్తూ ఉంటాం. నకిలీ విత్తనాల వల్ల నష్టపోయినామని, నాణ్యత లేవని, ఇబ్బందులు జరుగుతున్నాయని. వీటికి సంబంధించి ఇప్పటికే ఒక 4 చట్టాలు అమల్లో ఉన్నాయి. నష్టపరిహారం తెచ్చుకునే అవకాశం ఉంది. చట్టాలు తెలియకపోవటం వల్ల రైతులు కనీసం ఆ కాంపెన్సేషన్ తెచ్చుకునే అవకాశం లేకుండా పోయింది. విత్తనాలు కొన్నప్పుడు రసీదు, అదేవిధంగా కొన్ని 4 విత్తనాలు దాచిపెట్టుకొని కన్జ్యూమర్ ఫోరం పోతే నష్టపరిహారం వచ్చే అవకాశం ఉంది. అట్లా పోయి అది రైతులు చాలా తక్కువ మంది ఉన్నారు. వాటి మీద కూడా ఎడ్యుకేట్ చేస్తూనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఒక విత్తన చట్టాన్ని తీసే ప్రయత్నం చేస్తుంది. రాబోయే రోజులలో తెలంగాణలో వ్యవసాయ మంత్రి కృషి వల్ల, వ్యవసాయ కమిషన్ కృషి వల్ల కొత్త విత్తన చట్టం రాబోతుంది. తెలంగాణ రైతాంగానికి అటు గౌరవ ముఖ్యమంత్రి కావచ్చు, వ్యవసాయ మంత్రి కావచ్చు, రెవెన్యూ మంత్రి గారు చేస్తున్న ప్రయత్నాలలో ఏవైతే చట్టాలు వస్తున్నాయో వాటిని ప్రజలకు చెప్పే ప్రయత్నం. రైతు కమిషన్ ఏదైతే కోదండరెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేస్తుందో నేను అందులో సభ్యుడిగా ఉన్నాను. కమిషన్ ద్వారా రైతులకు వీటిని దగ్గర తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం.